హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టేస్టీగా సింపుల్గా సేమియా పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక కడాయిలో పాలు తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి వేడి చేసుకోవాలి. మరొక స్టవ్ మీద బాండి పెట్టి అందులో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి. కొద్దిగా హీట్ అవ్వనివ్వండి. హీట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ అనేటివి వేసుకొని ఫ్రై చేసుకోండి. కలుపుతూనే ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోతాయి. చూసారు కదా, కలర్ అనేది చేంజ్ అయింది. ఇప్పుడు ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ తీసుకోండి. అదే కడాయిలో మళ్ళీ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని అది హీట్ అయ్యాక సేమియా వేసుకోండి. సేమియాలను ఒక బ్రౌనిష్ కలర్గా వచ్చేటట్టు ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువగా మాడనివ్వకండి, కలర్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి, ఇలా కలర్ అనేది చేంజ్ అవుతుంటుంది. చాలామంది ఇళ్ళల్లో చేసుకుంటూనే ఉంటారు, మండే, థర్స్డే, సాటర్డే. ఇలా సింపుల్గా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. కలర్ అనేది చేంజ్ అయింది. ఇదైతే ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఆలోపు పాలైతే కాగాయి. ఇప్పుడు మనం బౌల్లో తీసి పెట్టుకున్న సేమియాలను పాలల్లో వేసుకోవాలి. సేమియాలను ఒక చేత్తో వేస్తూ ఇంకో చేత్తో కలుపుకోండి. నా చేతిలో అయితే ఒక చేతిలో ఫోన్ ఉంది కాబట్టి నేను ఒకటే చేత్తో వేసి ఎమ్మటే కలిపేశాను. అలా కలపకపోతే మొత్తం గడ్డలాగా అవుతుంది. ఇలా కలిపి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. మధ్యలో ఒకసారి అయితే ఉడికిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చేతుల్లో ఒకటి తీసుకొని ఇలా తడపండి. చూస్తున్నారు కదా, ఇలా విరిగిపోతే స్మూత్గా అయితే అది ఉడికినట్టు. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే సేమియాలు తీసుకున్నామో అదే కప్పుతో అదే కొలతలో మనం షుగర్ అనేది తీసుకోవాలి. ఒకవేళ మీరు షుగర్ తక్కువ తింటే మాత్రం అందులో ఆఫ్ తీసేసుకోండి. నేనైతే షుగర్ తక్కువ తింటాను కాబట్టి అందులో ఆ కప్పులో ఆఫ్ తీసుకున్నాను. సేమియాల్లో వేసి ఇలా కలపండి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఇలాచి బాగా దంచుకొని ఫ్లేవర్ కోసం సేమియాలో వేయండి. చాలాసేపు అయితే ఉడకబెట్టుకోకండి. ఇలా చాలాసేపు ఉండడం వల్ల అదైతే సేమియా అయితే గట్టిపడుతుంది. సేమియా ఉడికిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉంటే చాలు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్ వేసి ఒక 2 మినిట్స్ అలా కలుపుకుంటూ చూడండి. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఇలా కలపాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా సేమియా పాయసం రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు కావాల్సిన బౌల్లో ఇలా వేసేసుకోండి, అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.